5 years I am a TET qualified teacher. సో డిఎస్సి రాయబోయే అభ్యర్థులకు ఈరోజు మనము బిఎడ్ గణిత శాస్త్ర బోధన అభ్యాసన శాస్త్రం ఒకటి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది తెలుగు అకాడమీ వారు ప్రచురించినటువంటి బిఎడ్ గణిత శాస్త్ర బోధన అభ్యాసన శాస్త్రం ఒకటి. దీనిలో మొట్టమొదటి చాప్టర్ మనకి గణిత శాస్త్ర అర్థం, స్వభావం, పరిధి. సో దీని గురించి చెప్పుకునేటప్పుడు ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్లన్నీ కూడా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. గణితాన్ని ప్రతి వ్యక్తి సెకండరీ స్థాయి వరకు నేర్చుకోవాలి అని కొఠారి కమిషన్ సూచించింది. ఈ పేరా మొత్తం మీరు లైట్గా చదువుకొని ఇంపార్టెంట్ పాయింట్ వరకు చూసుకుంటే ఇక్కడ మనకి తెలుస్తుంది. గణితాన్ని ప్రతి వ్యక్తి సెకండరీ స్థాయి వరకు నేర్చుకోవాలని కొఠారి కమిషన్ సూచించింది. ఇది నెక్స్ట్. సకల శాస్త్రాలకి మూలం గణితం అని బేకన్ చెప్పారు. బేకన్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ చూసుకుంటే ఇంతవరకు ఈ పారాగ్రాఫ్లో 2 పాయింట్స్. నెక్స్ట్ గణిత శాస్త్ర అర్థం. గణితం అనేది గణ్ అనే సంస్కృత పదం నుండి వచ్చినది. సంస్కృతంలో గణ్ అంటే లెక్కించడము, అందువల్ల లెక్కించడాన్ని గణితం అంటున్నారు. ఆంగ్లంలో గణితాన్ని మ్యాథమెటిక్స్ అని అంటారు. ఈ విధంగా గ్రీకు భాషలో మెంథానియన్ అంటే నేర్చుకునుట, టెక్ని అనగా కళ లేదా సూక్ష్మ పద్ధతి అనే పదాల నుండి ఏర్పడింది. ఇంతవరకు ఇంపార్టెంట్ పాయింట్స్. 2 పదాల కలయికే మ్యాథమెటిక్స్. స్థూలంగా ఇవి అవసరం లేదండి. ఇక్కడ చూడండి, గణితాన్ని సూక్ష్మ పద్ధతులు నేర్చుకునే కళ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆకారము, అమరిక, పరిమాణాల తార్కిక అధ్యయనమే గణితము అని గణిత నిఘంటులో చెప్పబడింది. ఏంటది? ఆకారము, అమరిక, పరిమాణాల తార్కిక అధ్యయనమే గణితము అని గణిత నిఘంటులో చెప్పబడింది. ఇలాంటి డెఫినేషన్లన్నీ ఇంపార్టెంట్ అండి, మనం గుర్తుపెట్టుకోవాలి. 1కి 4 సార్లు చదువుకొని గుర్తుపెట్టుకోవడమే ఇంపార్టెంట్ డిఎస్సికి. నెక్స్ట్ వచ్చేసి ఆవశ్యక పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే బెంజమిన్ పియర్స్ అని చెప్పారు. ఇవి 2 ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ గణిత స్వభావము, అలాగే గణిత ఖచ్చితత్వం గల శాస్త్రము. గణితం తార్కికమైనది. ఇవన్నీ మీరు చదువుకుని వెళ్తే సరిపోతుంది, అర్థమైపోతుంది ఈజీగా. సంఖ్యలు, ఆకారాలు, సంబంధాల అధ్యయనము. అత్యంత క్రమశిక్షణ కలిగిన శాస్త్రము. ఇవి మీరు హెడ్డింగ్స్ వరకు గుర్తుపెట్టుకొని అర్థం చేసుకోగలిగితే నెక్స్ట్ ఇవన్నీ అర్థమవుతాయని నేను అనుకుంటున్నానండి. నిర్దిష్ట క్రమాన్ని పాటించే శాస్త్రము. అధ్యయనానికి ఆధారమైన పరికరము. ఇవి మీరు ఇంపార్టెంట్ అంటే చూసుకొని ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సరిచూసే స్వభావం, నమూనాల అధ్యయనము. ఇవన్నీ మనకి గణిత శాస్త్ర స్వభావం గురించి తెలియజేస్తున్నాయి. గణితం, అమూర్తనల భావనల శాస్త్రం. ఈ 10 కూడా వీటి గురించి మనకి ఆల్రెడీ బీఈడీలో చెప్పే ఉంటారు మనకి. ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అలాగే పరిధి గురించి చూసుకున్నా గణిత పరిధిని తెలియజేయడం కష్టం. నిద్రలేచింది మొదలుకొని పడుకునే వరకు ప్రతి వ్యక్తి తెలుసో తెలియకుండానే గణితాన్ని ఉపయోగిస్తూ జీవితాన్ని గడుపుతాడు. పరిధి అంటే ఎంతవరకు వ్యాపించి ఉన్నది అని అర్థము. ఒక సబ్జెక్టుకు సంబంధించి చెప్పాలంటే ఆ సబ్జెక్టు యొక్క ఆవశ్యకత, అది ఇతర సబ్జెక్టులకు ఉపయోగము, నిత్య జీవితంలో ప్రతి వ్యక్తికి ఉపయోగపడడంపై ఆధారపడి ఉంటుంది. ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అందరికీ గణితం ఎంతగానో ఉపయోగపడుతూనే ఉంటుంది. అందువల్ల గణితము పరిధి చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. ఇక్కడ దాకా మనం చదివింది
బాగా అర్థం చేసుకొని చదువుకుంటా ఇలా వెళ్తుంటే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ గణిత బోధన దృశ్య గణిత చరిత్ర. ఇక్కడ శాస్త్రవేత్తలు మళ్ళీ వచ్చారండి. ఇక్కడ కూడా మనం ఇంపార్టెంట్ చెప్పుకోవాలి. గ్లైషియర్ JWL అభిప్రాయం ప్రకారము ఒక సబ్జెక్టును దాని చరిత్ర నుండి విడదీస్తే ఏ సబ్జెక్టును కూడా గణితం అంతా నష్టపోదు. అంటే గణితాన్ని దాని చరిత్ర నుండి విడదీస్తే ఎక్కువగా నష్టం జరుగుతుంది. కాబట్టి గణితాన్ని దాని చరిత్ర నుండి విడదీయకండి అని ఆయన అందరినీ కోరుతున్నాడు. సో ఇక్కడ శాస్త్రవేత్త పేరు గుర్తుపెట్టుకోవాలి. JWL గ్లాషియర్ ఏం చెప్పారు, ఒక సబ్జెక్ట్ను దాని చరిత్ర నుండి విడదీస్తే అది ఏ సబ్జెక్టు కూడా గణితం అంతా నష్టపోదు. నెక్స్ట్ 1960, 1970ల నుండే గణిత పాఠ్యాంశాల్లో గణిత చరిత్రను వినియోగిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా గణిత బోధనా అభ్యసనలో గణిత చరిత్ర పాత్ర అధికమైంది. చరిత్ర గురించి చెప్తున్నారండి ఇక్కడ. గణిత చరిత్రను ఎప్పటి నుంచి వినియోగిస్తున్నారు? 1960, 1970 నుండి. సుయి అండ్ జనాకిస్ అభిప్రాయం ప్రకారం గణిత విషయంలో గణిత చరిత్ర అంతర్భాగం. గణిత చరిత్రలో క్రింది 3 అంశాలు ఉండాలని లిమ్ చాప్మెన్ సూచించారు. ఏ 3 అంశాలు ఉండాలని సూచించారు? ఇవి 3 అంశాలు చూడండి. శాస్త్రజ్ఞుల జీవిత చరిత్రలు, ఉపాఖ్యాల ఉపయోగము, విషయాభివృద్ధికి చారిత్రక ప్రేరేపణల చర్చ.